మిస్టర్ రెడ్డి టీ రెడీ. ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పు. దేశమంతా ఏదో ప్లక్కింగ్ చేస్తుంటే తమరు చేసే ప్లక్కింగ్ ఇదా? పట్కా. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. సాయంత్రం వరకు ఒక గుడ్ న్యూస్ వింటారు. సెండ్. మన వాట్సాప్ ఫ్యామిలీలో ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. డబ్బాలో ఉండాల్సిన షుగరు ఒంట్లో ఉంటే ఇలా చపాతీలు తినాల్సి వస్తుంది. కరోనా 3.0 ఆల్రెడీ హైదరాబాద్లో అడుగుపెట్టింది. జాగ్రత్తగా ఉండండి. నా గిన్నేది? సేమ్ ముసల్దయం లేకుండా రెడ్డి. ఎందుకంత గట్టి గరిచినావు? ఏదో కుక్క గరిచినట్టు. ఆ ఇన్ఫర్మేషన్ వింటే నువ్వు అలాగే అరుస్తావు. ఏంటా ఇన్ఫర్మేషన్? కరోనా మళ్ళీ రాబోతుందంటనే. ఓ మై పిచ్చి రెడ్డి, మొత్తం చెత్త ఇన్ఫర్మేషన్ అంతా మీ వాట్సాప్ అంకుల్ గ్రూప్ లోనే ఉంటది. డోంట్ కేర్ ఇట్. అగో ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ట్రై యువర్ బెస్ట్. హలో రావు గారు, ఇది నిజమేనా? హలో సీను గారు, ఇజ్ ఇట్ ట్రూ? హలో హలో పాషా భయ్యా, హలో జోసఫ్ బ్రదర్. 95% అబద్ధం అన్నారు, 5% నిజం అన్నారు. ఓకే రెడ్డి, కానీ ఆ చైనా వాళ్ళ గురించి నాకు తెలిసే. చెత్త నా కొడుకులు బల్లులు తింటారు, కప్పలు తింటారు. అది కాదండి. వాట్సాప్ అంకుల్ గ్రూప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చెప్తున్నా, నా కుటుంబాన్ని నా గ్రూపుని రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే. ముందు పోయి ఆ ముఖం గడకపో. నీకున్న వేడికి ఆ పిండి ముక్కులో పోతే చపాతీలై బయటికి వస్తాయి. యుద్ధానికి సిద్ధం. నాతో వచ్చేదెవరో? నాతో కరోనాను అడ్డుకొని బ్రతికేదెవరో? చీటింగ్ చీటింగ్, నేను నేను అని అరవాలి కదా. పీకినవుతి. అన్వాంటెడ్ థింగ్స్ కి ఆత్రం ఎక్కువైతే ఇలాగే చేస్తారు పిచ్చి పట్టినోళ్ళు. హలో హలో, భద్రత ఈజ్ మై బాధ్యత యూనో. అయినా సరే నేను బజారుకి వెళ్ళి సరుకులు శానిటైజర్ పట్టుకొస్తా. అవన్నీ తేయడానికి డబ్బులు కావాలి కదా డాడీ. అదొకటి ఉంది కదా. నా దగ్గర ఫండ్స్ నిల్లు రెడ్డి. అయినా నువ్వే నాకు 299 ఇవ్వాలి. అదేంటి? నిన్న ఫోన్లో బ్యాలెన్స్ వేపిస్తానన్నావుగా. కరోనా వల్ల కంప్లీట్ గా పైకి పోతావంటే బ్యాలెన్స్ గురించి బాధపడతావంటే నేనే ఎలాగోలా సెట్ చేస్తాలే. దిస్ ఈస్ కాల్డ్ లాక్డౌన్. ఇప్పుడు మన వాట్సాప్ మిత్రులకి మ్యాటర్ పాస్ చేద్దాం. లాక్డౌన్లో లాక్ అయిపోయాను ఫ్రెండ్స్. మీరు కూడా లాక్ అయిపోయి లక్షణంగా హెల్త్ చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. సెండ్. యా. అరే మొత్తం మీరే తినకండ్రా, నాకు తెంగిలేతుందిరా. కరోనాలో కూడా ఇంత లేగ్గాళ్ళు ఉన్నారేంట్రా? ముడ్డు మీద వాత పెడతాం. అయ్యా ఎవడి బెగ్గరు? ఈ ఒక్క పూటన కీసిచ్చి పోండి సారు. అయ్యా ప్లీజ్ అయ్యా. ఆశ, దోశ, అప్పడం, వడ, ఓరా పుస్కి, బొక్క కూడా ఇయ్యను. నేను వచ్చేలోపు బయట తిరుగుద్దామనే. ఓరా ఓరా. ఇవాళ ప్రియాని ఎట్లయినా కలవాలి. ప్రియా బాబు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. ఓకే ఓకే ఓకే, మీరు పర్లేదు, రండి రండి. దూరం 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 దూరం. అది అది గుడ్ గుడ్. మీరు ఓకే మీరు ఓకే. అది అది డిస్టెన్స్ ఓకే.
ఈ జీవన తరంగాలలో ఇదేంది మా రెడ్డి గారి బండి లెక్కుంది. ఎవడో దొంగ నా కొడుకు మా బండి ఎత్తుకొచ్చినట్టుండు. ఈ బండి పట్టించి రెడ్డి గారి దగ్గర గిఫ్ట్ కొట్టేయాలి. కట్టేడే జై మహేష్మతి. ఎవర్రా నువ్వు? మా రెడ్డి గారి బండి ఎత్తుకొస్తావా కొడుకా? కోసి కిలో లెక్కన కైడతావు మొత్తం అమ్ముతా. చచ్చిపోయినట్టుండు సన్నాశతవా సాలేగాడు. ఉన్నావు పోయినావురా? అరే కుత్తే కావలా, ఆ బండి నాదేరా కామేశ్వరా. అగో మళ్ళా బండి నాదే అంటావు. గుద్దుతే గోటికి గులాబ్ జామ్ అయితే. రే వామ్మో కామేశో, నా పేరెట్టో తెలుసు నీకు? గొంతు కూడా మొత్తం రెడ్డి గారి లెక్కనే ఉన్నది. మిస్టర్ రెడ్డి చినిగిపోయిందా చెడ్డి? అమ్మా ఒరే రెడ్డి సారీరా. వన్ హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎస్ సార్. బ్రెయిన్ ఏమన్నా బాత్రూమ్ లో పెట్టేసి వచ్చినావురా? పొద్దున్నే కదరా కరోనా మళ్ళీ వస్తుందని చెప్పి గ్రూప్ లో అప్డేట్ చేసి వచ్చాను. కొంచెం అటెన్షన్ ఉండక్కర్లా? కరోనా ఏమైనా మొత్తం కాపురం చేయనికే పుట్టింది అనుకున్నావా? ఇప్పటికి 2 సార్లు వచ్చింది, 3వ సారి రాదు. మీలాంటి అంకుళ్ళని గ్రూప్ లో పెట్టి వేస్ట్. పద్ధతి లేదు, పాడు లేదు. ఇప్పుడే రిమూవ్ చేస్తానుండు. అమ్మా వద్దు నాయనా, నువ్వు చెప్పిందంతా కరెక్ట్. అన్ని నమ్ముతా. నా ఇజ్జత్ తీయకు. ప్రికాషన్స్ కూడా పాటిస్తా, ఓకేనా? లేకపోతే చచ్చిపోతారా? చించుపోకపోడా? చచ్చిపోతానా? చచ్చిపోయే ముందు ఒక పని చేసి చచ్చిపోవాలి. ఏంట్రా కామేశ్ ఆ పని? నా పేరు నిలబెట్టుకునే మొగోడి పని. KPHP 300. ఈడేంట్రా బాబు, కరోనా అంటే కామకరడు చూపిస్తానంటాడేంటి? వనక్కం సార్. వాడు కరోనా టైంలో వనకపోతే ఏం చేస్తారు? జరుగు జరుగు వెనక్కి జరుగు. 1 hand distance. ఎవడరా నువ్వు? ఎదవ మోరి మొహం వేసుకుని మొహం మీదకి వచ్చేస్తావు. ఇట్స్ మై డ్యూటీ సార్. వాడు ఐఎమ్ సేల్స్ బాయ్. అయితే జరిగే జరిగే జరిగే. ఏం కావాలి సార్? వాడు 2 కిలోల మటను, 5 కేజీలు బోన్లెస్ చికెను, రొయ్యలు, పీతలు పట్టుకొచ్చాయి. అవన్నీ ఇక్కడ దొరకవు సార్. వాడు మరి నీకెందుకయ్యా? జస్ట్ ఫాలో మే. ఓకే. 1 hand distance. సరే సార్. వాడు ఫాలో మే. ఒక్కలే సార్. యూజ్లెస్ వాటికి యూజ్ చేసి వేస్ట్ చేయకండి సార్. అరే ఓ స్మెల్ ఏంటో టెస్ట్ చేయకుండా కొనేదట్లా? టెస్ట్ చేస్తూ కూర్చుంటే అయి పూడుస్తుంది కదా సార్. వాట్సాప్ అంకుల్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా ఇక్కడ. సరదా సరదాగా చూసినవన్నీ కొంట. అదే టచ్ చేశాననుకో చూసుకో మళ్ళా. చూసుకొని పూడుస్తాను సార్. వాడు సార్వాడు బాస్కెట్ ఫుల్ అయిపోయింది. పోయి ఫ్రెష్ తీసుకొని వస్తా. అలాగే. అయినా నీ పని నువ్వు చేసుకునే దానికి నా పర్మిషన్ ఎందుకు? ఇవన్నీ మీకు కావాల్సిన సామాన్లే కదా సార్. వాడు ఎవడు చెప్పాడు? చూస్తే టచ్ చేస్తే చూసుకోమల్లా అని చెప్తారు కదా సార్. వాడు మీరు చూసుకుంటూ పోయినారు, నేను బాస్కెట్లో వేసి పూడుచుకుంటూ పోయినాను. అవి కింద పెట్టరా. పెట్టా. సొల్లంగి సార్. వాడు చూసినవన్నీ ఇందులో పూడ్చినావా? ఒక్కటి కూడా మిస్ కాకుండా పూడిస్తుంది సార్. వాడు అయితే ఓ పని చేయి, స్ట్రైట్ గా వెళ్ళు, లెఫ్ట్ తీసుకో. క్యాష్ కౌంటర్ లో సేల్స్ గర్ల్ ఉంటా. వచ్చినప్పుడు ఆవిడనే చూసా నేను. ఆవిడ కూడా తీసుకుని దీనిలో పొడు. తర్వాత నా బండి టిక్కీలో పూడ్చుకొని పో. సార్ అది నా పెళ్ళాం సార్. వాడు మూసుకొని ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లు తీసుకొని రా. ఇందులో నా పెళ్ళం పేరు లేదు కదా సార్. వాడు కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. వీడి పని క్యాష్ కౌంటర్ లో చూసుకుంటా. తాళం వేసి వెళ్ళాం కదా, ఓపెన్ చేసిందేంటి?
దొంగలు పడ్డారా ఏంటి? ఆ? ఆ? ఆ! వామ్మో, కరోనాతో నా కొమ్మ కొల్లేరైనట్టుందిరా నాయనోయ్. ఉసేయ్, నువ్వు ఉన్నావా పోయావే? అమ్మయ్యా, మిరపకాయలు దింపుతున్నావా? కాదండి, జాయిన్ చేసి వెల్డింగ్ చేస్తున్నా. డోర్ ఎందుకు ఓపెన్ పెట్టావే? రానాగాడెక్కడా? రానా వాళ్ళ ఫ్రెండ్ ప్రియా దగ్గరికి అసైన్మెంట్ తెచ్చుకోవడానికి వెళ్ళాడండి. మరి డోర్ ఎలా ఓపెన్ అయిందే? వన్స్ సీదే. ఏముంది అక్కడ? అమ్మా, డాడీకి ఉన్న టాలెంట్ అని తెలివితోటి డోర్ లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయటికి ఎట్లా వెళ్ళాలి? మీ డాడీకి ఫుల్ బ్రెయిన్ ఉన్నదనుకుంటున్నావారా? బట్ట మీద జుట్టు ఎగిరిపోయినట్టు బుర్ర కూడా ఎగిరిపోయింది. హాఫ్ బ్రెయిన్ ఫెల్లోరా, అన్ని హాఫ్ పనులే చేస్తాడు. ఇదో సెకండ్ కీస్ నా దగ్గరే ఉన్నాయి. పక్కింటి పార్వతాంటికి చెప్పి డోర్ ఓపెన్ చేపిస్తా, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ మమ్మీ. ఏయ్, నన్ను ఆఫ్ బ్రెయిన్ అంటావా? మెయింటైన్ 1 and distance. Standards. Attention. Standards. Attention. Standards. Attention. Good boy. అమ్మా అమ్మా, డాడీ రాకముందే పార్వతాంటికి చెప్పి డోర్ లాక్ చేపించేసేయి. మళ్ళీ ఆయన వచ్చిందంటే హాఫ్ బ్రెయిన్ తోటి సావ నూగుతాడు. అబ్బా, రేయి చెత్తకుండి నా కొడక, నీకు గ్లౌజ్ లేదు, మాస్క్ లేదు, నా బుర్రలో సెన్స్ కూడా లేదు, అంతేనా? బుర్ర ఉంది డాడీ, కానీ ఆఫ్. రేయ్, ఏంద్ర ఇది వాసన? ఒక్క సెకండ్. ఏంట్రా వాసన? కంటిన్యూ కంటిన్యూ. అబ్బో, అబ్బా అబ్బా, అబ్బో, వాసన వాసన. అబ్బా, ఎంతగానో బిత్తుతున్నావేట్రా? వారానికి 5 రోజులు పప్పు పెడితే పిత్తులు రాకుండా డైమండ్స్ వస్తాయా? ఒరేయ్ నమ్మక ద్రోహి, ఇంత హెల్ప్ చేసినా కదరా, నా పప్పు మీదే ఆ బాండాలు వేస్తావారా? నీదో రేయ్, నీ పని ఎలా కదరా? నడు. డాడీ వద్దు. అబ్బా డాడీ, ప్లీజ్ డాడీ, వదిలే డాడీ. ఇంకొక 2 నెలల పాటు నీ గతి 4 గోడల మధ్యలోనే. అమ్మా, నువ్వెలా కాపాడమ్మా. మమ్మీ అని పిలిచి అర్హత కోల్పోయినవురా. నా పప్పు గురించి అన్ని మాటలు మాట్లాడతావా? నీ మీద కేసేయాలరా నా కొడక. అయినా నువ్వు పప్పు చేయడం మానేవే, వాసన తట్టుకోలేకపోతున్నావు. అబ్బా, స్నానం చేస్తే ఆ సుఖమే వేరు. అబ్బా. హలో రావు గారు, నేను సెక్యూర్ గానే ఉన్నానండి. లాక్డౌన్ అనౌన్స్ చేసినా కూడా నో వరీస్. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, జీ5, వైఫై కూడా ఉంది. 2 months సెట్. హే ప్రియా కాలింగ్. ఇచ్చిన కిసెస్ సరిపోలేదు అనుకుంటా, చిలిపి. అవునా, మంచిది. మన వాట్సాప్ గ్రూప్ లో ఎప్పుడో ఇంపార్టెంట్ మ్యాటర్ పెట్టాను చూడు, ఇంపార్టెంట్ అది. మన హైదరాబాద్ కి కరోనా వచ్చిన విషయం 100కి 100% అబద్ధం. సంతోషం. దానికన్నా అమ్మమ్మ లాంటి వైరస్ వచ్చింది, దానివల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం గ్యారెంటీ. అదే తుస్సుపిస్సు వైరస్. తుస్సుపిస్సు వైరసా? ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ నిమిషానికి 20 సార్లు పిత్తడం. నీ కొడుకు పంపించాడే, ఏమైందండి? వద్దంటే వినకుండా పంపించావు. వైరస్ తెచ్చిండు, ఇల్లంతా పంచిండు. తుస్సుపిస్సు వైరస్ పిత్తి పిత్తి కంపు చేశాడు కదే. బేబీ, నేను కంటిన్యూగా పిత్తుతున్నా, నీకంతా ఓకేనా? నాకు కూడా కంటిన్యూగా పిత్తులు వస్తున్నాయి బేబీ. ఎందుకంటావు? మొత్తం ఆ రాజేష్ గడి వల్లే రానా? మొన్నే వాడిని కలిశాను.
వైరస్ వచ్చి చచ్చిపోతావంటే చింపాంజీలకు నవ్వుతావేంటే? నేనే గెలిచా మీ తండ్రి కొడుకులకి ముందే చెప్పిన ఆ పిత్తులకి నా పప్పుకి ఎలాంటి సంబంధం లేదని. లేనిపోని అబాండాలేశారు. ఛీ! చచ్చిపోతానే. హైదరాబాద్ లో సునామీ వస్తుందంటే అయ్యో పిచ్చి వాట్సాప్ అంకులు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి, మేము పెట్టే వీడియోస్ ని ముందుగా చూడండి.